హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న థ్యాంక్ ఫార్మర్ ఏరియా తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి గేదెలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ బురదలో పొరులుతుంటాయండి. ఎక్కువ సమ్మర్లో పొరులుతూ ఉంటాయి. మనకు వచ్చి అవి పొరలడం వల్ల లాభం ఏంటి, వాటికి నష్టం ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి గేదె బురదలో అటు ఇటు పొరులుతుందండి. ఇదే కాదు, గేదెలు బురద చూసాయంటే అందులో పడిపోయి అటు ఇటు పాముతుంటాయి. అది వచ్చి మెయిన్ శరీర ఉష్ణోగ్రతని సమతుల్యంగా ఉంచుకోవడానికి గేదెలు బురదలో పొరులుతాయండి. అలా పొరలడం వల్ల దాని శరీరంలో ఉష్ణోగ్రత అనేది సమతుల్యంగా అయితే ఉంటుంది. తర్వాత వచ్చి అది వచ్చి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అయితే ఉంటాయి, ఎక్స్టర్నల్ వామ్స్ అంటాం, కనుసులు, పేలు ఇలాంటివి కంట్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది అస్తమానం బుర్రలతో పొరులుతుంటే రోజుకి ఒకసారి, రెండు ఒకసారి. తర్వాత గేదె చర్మంపై ఉన్న మృత కణాలు అంటే పొలుసు లాంటివన్నీ మనం పొర్లిన తర్వాత క్లీన్ చేస్తాం కాబట్టి అది శుభ్రం అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ గేదె బాగా పొర్లిన తర్వాత అది బయటకు వచ్చి మనం మకాన్ దగ్గరకు వచ్చాక శుభ్రంగా మంచినీళ్ళతో కడగాలండి. పాము అయితే కడగాలి. అలా కడగడం వల్ల పాత మృత కణాలన్నీ పోయి చర్మం చాలా నిగారింపుగా ఉండి ఆరోగ్యంగా అయితే ఉంటుంది. ఇప్పుడు నష్టాలు ఏంటంటే మనకి ఎక్కడ పడితే అక్కడ బురదలు అది పొరలడం వల్ల ఈ నిలవ నీరులో జలగలైనవి ఎక్కువ ఉంటాయండి. ఆ జలగలో వీటిని పట్టుకొని రక్తం పీల్చడమే కాకుండా వాటికి గాయాలు చేస్తాయండి. అది త్వరగా మానవు అనమాట. అలాగే ఈ పాలిచ్చే గేదెలు కానీ బురదలో పొరిలినట్టుంటే ఆ రొమ్ముల ద్వారాగా ఆ క్రిములు అనేది లోపలికి వెళ్ళిపోయి పొదుగు, ఆ రొమ్ములు అనేది వాసిపోయి పొదుగు వాపి అది వచ్చే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. వీళ్ళంత మట్టికి ఇలా బురదలంతా పొరలకంటే అయితే చూసుకోండి. ఒకవేళ పొరిలిన తర్వాతైనా సరే శుభ్రంగా నీట్గా కడుక్కుంటే మంచిదనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో డైరీ ఫార్మింగ్ ప్లేలిస్ట్లో ఈ బఫెలోస్ గురించి చాలా వీడియోస్ అయితే పెట్టాను. ఓపెన్ చేసి చూడండి ఛానల్లోకి వెళ్ళి. అలాగే మీరు ఏ బ్రీడ్ గీత పెంచుతున్నారు అనేది తప్పకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.